యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి ఆధ్వర్యంలో నల్గొండలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గారు గట్టు రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మన బీసీ నాయకులందరికీ, బీసీ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బీసీల హక్కుల కోసం ఏదైతే మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నామో ఇది ఇంతటితోనే పరిమితం కాకుండా ఇది ఒక ఉద్యమం లాగా ఈ జిల్లాలకే పరిమితం కాకుండా నియోజకవర్గాలకు, మండలాలకు, గ్రామీణ స్థాయిలో తీసుకెళ్ళి ఉద్యమాలు ఉధృతం చేసి మన బీసీల సాధన కోసం రేపు మన రిజర్వేషన్ మనమెంతో మనకంతా అనే రిజర్వేషన్ సాధించడం కోసం మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని, ఆ కృషి చేయడం కోసం ఇప్పటిదాకా మన వెన్నుదన్నుగా ఉన్న కవితక్క గారు చేసే సూచనలతోటి మనం అందరం ఐక్యమత్యంగా ముందుకు పోతూ అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, అది కవితక్క గారు కానీ ఎవరైనా కానీ మనకి ఎవరు సహకరిస్తారంటే వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటూ మనకు కావాల్సింది మనమెంతో మనకంతా రిజర్వేషన్ కావాలి, దానికోసం మనం సర్పంచులు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీపీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. ఆ స్థాయిలో మన బీసీల ఐక్యంగా మనం ఆ రకంగా సాధించుకోవడం కోసం మనం బీసీల అందరం ఐక్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.